రాజకీయాలకే పరిమితం కాకుండా టీడీపీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించారు. అన్నార్థులకి అభాగ్యులని ఆదుకునేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు మానవత్వంతో ముందుకు రావడం శుభపరిణామంగా అభివర్ణించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 24వ డివిజన్ నాయకులు ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి లాంఛనంగా ప్రారంభించారు. తొలుత పశ్చిమ నియోజకవర్గంలో పరుగులు తీస్తున్న ప్రగతి ప్రజా సంక్షేమ విజయోత్సవ కేకును ఎమ్మెల్యే కట్ చేసి తెలుగు తమ్ముళ్లతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఫిరోజ్ ఖాన్ ను ఎమ్మెల్యే అభినందించారు. సమాజ సేవ కార్యక్రమాల్లో టీడీపీ శ్రేణులు విస్తృతంగా పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజీవ్ ఆనంద్, ప్రమీల, బుడేబాయ్, కామినేని చంద్ర, సల్మాన్ రాజు, సైదా, కోటేశ్వరరావు, అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. పార్టీ అధిష్టానానికి మాకు అందరికీ కూడా ఘన నివాళులు అర్పించే విధంగా చాలా అద్భుతంగా ఈరోజు ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మన అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయాన్ని చాలా సంతోషంగా సంబరంగా జరుపుకోవడం జరిగింది. ఇందుకు నేను పాల్గొని ఇక్కడ ఉన్న వారందరికీ కూడా అన్నార్థులందరికీ వడ్డించడము, వారికి అన్న సంతర్పణ చేయడం జరిగింది. కాబట్టి ఇది నిర్వహించిన ప్రతి ఒక్కరికి కూడా 24 డివిజన్ మా అన్నదమ్ములందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాం. వాస్తవానికి దాని గురించి ఆలోచించాలి, అన్న క్యాంటీన్ గురించి. అయితే ఇక్కడ శృంగేరి పీఠం వారు కానివ్వండి, ఈ కోవిడ్ ఫైటర్స్ కానివ్వండి, ఇంకా వివిధ రకాలైన స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే పొద్దున సాయంత్రం అన్న సంతర్పణ చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంకా కూడా అన్న క్యాంటీన్ అవసరం ఉంది అనుకుంటే ఆ విధంగా కూడా ఆలోచించి ఏర్పాటు చేయించే ప్రయత్నించారు. ఈరోజు గుంటూరు కాన్స్టిట్యున్సీలో గల్లా మాధవి గారు గెలుపు సందర్భంగా 24వ డివిజన్ తరపు నుంచి అన్నదానం కార్యక్రమం చేయాలి అని అనుకున్నాము. అది ఈ రోజుకి మాకు మేడం గారు అనుమతితో ఈరోజు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు, చేసుకున్నాం. టీడీపీ పార్టీ తరపు నుంచి గల్లా మాధవి మేడం గారు గెలిచిన సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టామండి. అన్నదానం చేయాలని మేడం గెలిచిన దగ్గర నుంచి అనుకుంటున్నాము. అది మాకు ఈరోజు కుదిరింది. మేడం గారిని ఇలా పిలిచి మేము ఈ కార్యక్రమం చేయాలని చాలా సంతోషంగా చేశామండి.